మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమాన్ని ఆరంభించే ముందు ఇవాళ సెప్టెంబర్ 2 జననేత రాజన్నకు వర్ధంతి నివాళిని మన యూట్యూబ్ ఛానల్ సయశాతం ద్వారా హృదయపూర్వకంగా సమర్పించుకుంటూ ముందుగా రామాంజనేయ గారు దేవుడన్న ఫార్మర్స్కి రాజశేఖర్ రెడ్డి రుణమాఫీ 190% చేశాడన్న ఎస్ ప్రజల గుండెల్లో కొలువైన నేత జననేత రాజన్న. ఒక షార్ట్ కూడా పెట్టాను నేను, దాన్ని చూసిన వాళ్ళు తక్కువ. అందులో విషయం వచ్చి ఎన్నాళ్ళు పాలించామన్నది కాదు, ఎలా పాలించాము, ఎలాంటి శాశ్వత పథకాలు ప్రవేశపెట్టాము అదే ముఖ్యమని ఆయన జననేత రాజన్న చెప్పడం జరిగింది. ఇక ఇవాళ అంగళంలో వర్షం 7 గంటలు ఆరంభమైంది. నేను వీడియో కూడా పెట్టాను. వరుణుదే కూడా ఏందయ్యా ఇది, కుంటలు చెరువులు నీళ్లు ఏర్లు ఎక్కడా నీళ్లు రావడం లేదు, పంట మాత్రమే నష్టం అవుతుందని చెప్పి ఒక వీడియో చేశాను. దానికి కుంటిముక్కల రాంబాబు గారు కళ్యాణదుర్గం నాన్ స్టాప్ రెయిన్, కళ్యాణదుర్గంలో ఆగకుండా వర్షం పడుతుందని ఆయన కామెంట్ పెట్టారు. ఇక మన మరకార్డు పరిశీలిస్తే శ్రీనివాసులు గారు గుడ్ మార్నింగ్ సయ్యద్ భాయ్, ముందుగా మన గ్రూప్లో ఉన్న రైతు సోదరుల తరఫున రైతు బాంధవుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇవే మా రైతుల తరఫున నివాళులు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. టమోటా రైతులందరికీ కూడా మంచి రోజులు రావాలని కోరుకుంటూ జై హింద్. మరొక్క మారు జోహార్ వైఎస్ఆర్. నెక్స్ట్ మంత్ రేట్ 1000 రూపాయలు స్మాల్ బాస్ కంపల్సరీగా వస్తుంది. రూపేష్ నాయుడు గారు వెయిట్ అండ్ సీ. ఏదేమైనా ధర అమ్మాలి, ఆ భగవంతుని మనం కూడా ప్రార్థిద్దాం. ఎందుకంటే టమాటాలు ఎప్పుడు ఏమవుతుందో ఎవరు చెప్పలేము. ఇప్పుడు అనుకోకుండా ఒకసారి అకాలంగా అంగళంలో వర్షం పడడం ఆరంభమైంది. మొత్తం మీద అయితే ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ నెలల టమాటాలన్నీ ప్రకృతిపైన ఆధారం. ఇదైతే వాస్తవం. మరో 5-6 రోజుల్లో దిగుమతి భారీగా అన్ని ప్రాంతాల్లో కూడా మదనపల్లి, అంగళ్ళు, కలకడ, గుర్రంకొండ అని వ్యత్యాసం లేకుండా అన్ని ప్రాంతాలు కూడా దిగుమతి భారీగా రావచ్చని ఇవాళ సాయంత్రం ఒక అన్నదాత చెప్పడం జరిగింది. మరి చూడాలి ఎలా ఉంటుందో. ఇక అనిగ్నకర పేరు తెలియడం లేదు. అందరూ అక్టోబర్ ధరలు బాగుంటుందని అంటున్నారంటే వాళ్ళు పంట వేశారని అర్థమవుతుంది. ఇంతమంది ధరల కోసం విధిస్తున్నారంటే అప్పుడు ధరలు ఏమవుతాయో ఏమో, కానీ అక్టోబర్లో భారీగా వచ్చేలా మాత్రం ప్లాంటేషన్ జరిగిందని అర్థమవుతుంది అని ఇదివరకు నేను కూడా అదే చెప్పడం జరిగింది. మొత్తం మీద దీనికి దోరుగుంట గారు రిప్లై ఇచ్చారు, యావరేజ్ రేట్ ష్యూర్. ఏదేమైనా 10 రోజులు దిగుమతి భారీగా రావచ్చు అంటున్నారు. ఎవరు అన్నదాతలు కూడా బయటపడడం లేదు శాంపుల్ తోటలు ఉన్నాయని చెప్పి. ఒకవేళ ఇవాళ వచ్చిన సమాచారం ప్రకారం దిగుమతి అయితే భారీగా పెరిగితే మాత్రం ధరలు మనం అంచనా వేయలేం. బట్ అనుకోని ఇప్పుడు వర్షం ఆరంభమైంది కాబట్టి చూడాలి. ఏది కూడా టమోటాల్లో ఎప్పుడు ఏం చూస్తే ఎవరు ఊహించలేము. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాద్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః, అన్నదాత సుఖీ భవ.